నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. నేటి మన ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, శ్రీమంత్రోపాసకులు బ్రహ్మశ్రీ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు. వారితో మాట్లాడి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుజీ. నమస్కారం అమ్మా. గురుజీ, ఈ రోజు మనతో మాట్లాడడానికి కాలర్ లైన్లో ఉన్నారు. కాలర్తో మాట్లాడదాం. రామ్మోహన్ గారు పశ్చిమ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్కారం రామ్మోహన్ గారు. నమస్కారం అండి. రామ్మోహన్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించేనండి. అయితే మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన ప్లేస్ గురూజీకి వివరించండి. నమస్కారం రామ్మోహన్ గారు. నమస్తే అండి. చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్. 1996 96 జనవరి 29 టైం అండి 11:05 అండి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అండి? ఉదయం అండి. సరే, ఏ ఊళ్ళో పుట్టారండి? పశ్చిమ గోదావరి జిల్లా పుప్పారండి. సిటీ ఎక్కడ వచ్చిందంటే తాడేపల్లిగూడ. సరే అండి, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలి? 96 ఎవరు, మీ అబ్బాయా ఎవరు? విద్య గురించి అండి. మీ ఎవరిది ఈ జాతకం మీరు అడుగుతుంది? ఏంటండి? ఇది ఎవరిది ఈ జాతకం, ఎవరిది ఇది? నాదేనండి. అచ్చా, విద్య గురించి అడుగుతున్నారు. మీరు ఏం చదువుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి? వేదం నేర్చుకుంటున్నా అండి. వేదం నేర్చుకుంటున్నారా? శుభం. అవునండి. అయ్యా, మీది ఇక్కడ కృతికా నక్షత్రం అయిందండి, వృషభ రాశి అయింది, లగ్నం మేషలగ్నం అయిందండి మీది. కొన్ని చేయని పనులకి అపనిందలు ఎక్కువ కావాల్సి వస్తానండి. అచ్చా, సరేనండి. ఇక్కడ ఏంటవుతుందంటే కృతికా నక్షత్రానికి వ్యయస్థానంలో ఉన్న కేతు ప్రభావం వల్ల ఏంటంటే మోక్ష సాధన, అంటే ఈ జన్మే మీ ఆఖరి జన్మగా మోక్ష సాధన చేయడంలో మీరు సక్సెస్ అవుతారని చెప్పడానికి అవకాశం ఉందండి. ఇక్కడ వ్యయస్థానంలో కేతు ఉంటే, మోక్షకారకుడు కేతు ఉన్నప్పుడు ఏంటంటే మరో జన్మ ఉండదంటారనమాట. అంచేత మీరు ఏ సాధన చేసినా అంత అనుభవపూరితమైన సాధన చేయడము, తర్వాత దైవ చింతనలో మంచి స్థానానికి పొందడం, తర్వాత మోక్ష సాధన జరగడం, తర్వాత ఇంకో జన్మ లేకుండా ఉండడం, ఇవన్నిటికీ జ్యోతిష్యంలో మీకు చెప్తాను, జాతకరీత్యా చెప్తాను. కాబట్టి మీరు చేసే సాధన సంపూర్ణంగా మనస్ఫూర్తిగా చేస్తే దాని ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతానికి చూసుకుంటే దశల వారీగా మీకు ఏంటంటే కుజమహారదశ నడుస్తానండి. అందులో కూడా అంటే అంతర్దశ ఇక్కడ కేతు యొక్క ప్రభావం కనబడుతుందన్నమాట. ఇది 2013 మే వరకు అనమాట. సో కుజుడు కేతు యొక్క ప్రభావం వల్ల ఏంటంటే కొంతవరకు రెండు అగ్నితత్వం ఒకటి అయితే, రెండు అగ్నితత్వం యొక్క నీడగా ఇంకోటి, ఈ రెండు కలవడం అంటే చంచలత్వం, ఆలోచన విధానంలోనే కొంత మార్పు కనబడుతుందన్నమాట. అంటే మీరు తీసుకున్న నిర్ణయాలలోనే కొంచెం ఇబ్బందికరమైన స్థితి అవుతుంది. కాబట్టి మీలోనే కొంత మార్పు తీసుకురావడం చాలా అవసరం పడుతుంది. దీనికి గణపతి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. మీరు అందులోని పౌరహిత్యం అది కూడా నేర్చుకుంటున్న, వేదం నేర్చుకుంటున్నారు. కాబట్టి ఇందులో మహాగణపతి మంత్రాన్ని అంటే ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌగం గణపతియే వరవర సర్వజనం మే వసమానాయ స్వాహ, మహాగణపతి మంత్రం. దీన్ని ఇక్కడ మన ఆంధ్రలో ఏంటంటే లక్ష్మీ గణపతి మంత్రం అంటారు, కానీ సహజంగా ఇది మహాగణపతి మంత్రం. శ్రీ విద్యోపాసకులకు ఏంటంటే ఇది మహాగణపతి మంత్రంగా చెప్తుంటామన్నమాట. సో ఇటువంటి మహాగణపతి మంత్ర సాధన అన్నమాట గురుముఖతగా ఉపదేశం తీసుకుని ఈ మంత్ర సాధన చేయడం ప్రయత్నం చేయండి. దీనివల్ల అంటే మూలాధారం ఉన్న షట్చక్రాలలో మూలాధారం ఉన్న గణపతి యొక్క ఉత్తిష్ట స్థితిని ఏర్పడడం, దాని మూలంగా ఏంటంటే అనుగుణమైన సవ్యంగా జరగడం. మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇబ్బందులన్నింటినీ బయటపడడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఒక కెంపును, ఒక రత్నం కూడా మీరు పెట్టుకోవడం ప్రయత్నించండి. ఇది ఒక మీ స్థిరత్వం, స్థిరమైన ఆలోచన, ఒక స్టేటస్, పొజిషన్ మీకు ఇవ్వడానికి దోహదం చేస్తుంది. మిమ్మల్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతుందన్నమాట. అంచేత ఇటువంటి ప్రయత్నం చేయండి. ఈ రెండింటి ప్రయత్నం వల్ల మీకు సుమారుగా 2013 మే తర్వాత సంపూర్ణమైన స్థితి ఏర్పడుతుందని చెప్పగలుగుతాను. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురూజీ. విజయలక్ష్మి గారు కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్కారం విజయలక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. విజయలక్ష్మి గారు ఎవరి గురించి తెలుసు? మా అబ్బాయి గురించి అడగాలనుకుంటున్నానండి. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, టైము, పుట్టిన ప్లేస్ చెప్పండి. హలో. 9/12/1976 9/12 మధ్యాహ్నం 2:20 కర్నూలు పుట్టాడండి. మధ్యాహ్నం 2:20 అబ్బాయి వివాహం గురించి అడగాలండి. అట్లే అబ్బాయి ఇల్లు కట్టుకుంటే ఏ ముఖ ద్వారం ఉంటే సరిపోతుంది అని చెప్తారని అడిగాను. మా అబ్బాయి ఇల్లు కట్టుకుంటే ఏంటి? ఇల్లు కట్టుకుంటే ముఖద్వారం ఎటువైపు ఉంటే ఆ నక్షత్రానికి సరిపోతుంది. అట్లే వివాహం ఎప్పుడవుతుంది? బాబు ఇప్పుడు ఏం చేస్తున్నాడమ్మా? జాబ్ చేస్తున్నాడండి బెంగళూరులో. సరే అమ్మా, ఉద్యోగంలో ఉన్నాడు. అచ్చా, బాబుది ఇక్కడ పునర్వస నక్షత్రం అయిందమ్మా, మిథున రాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ మేష లగ్నం ఉంది. లగ్నంలో గురుకేతుల యొక్క ప్రభావం చాలా బాగా కనబడుతుంది. అయితే వివాహ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ కుజ దోషం అనేది ఈ జాతకంలో లేదు. కాబట్టి మీరు వివాహం అనేది సంపూర్ణంగా వివాహ అంతర్ జీవితం కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి 2008 నుండి బుధుడు యొక్క మహారదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశ శుక్ర ప్రభావం మొదలైంది. అంచేత ఇది సుమారుగా 2013 మే లోపల వివాహం జరగడానికి సంపూర్ణ స్థితి ఏర్పడుతుందండి. మే లోపల జరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే బాబు
కెంపును ఒక రత్నం కూడా పెట్టుకోవడం ప్రయత్నించండి. గురు బలంతో పాటు రవి యొక్క బలాన్ని కూడా పెంచుకుంటే స్టేటస్ మగవాడికి అంటే ఉద్యోగం పురుష లక్షణం. అదేవిధంగా బ్రహ్మచారిగా ఉన్న వ్యక్తి గృహస్థుడిగా అవ్వడం కూడా ఒక స్టేటస్గా మనం జ్యోతిశాస్త్రపరంగా చెప్తుంటాం కాబట్టి ఆ స్టేటస్ చిహ్నంగా రావడానికి ఆ స్థితికి పొందడానికి ఇక్కడ రవి బలం పంచమాధిపతి కాబట్టి పంచమాధిపతి బలం పెంచుకున్నప్పుడు అంటే అన్ని రకాలైన అష్టైశ్వర్యాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఇంకొకటి ఇంటి సంగతి మీరు అడిగి ఉన్నారు. ఇల్లు కొనుక్కున్నప్పుడు ఏ ముఖద్వారం అన్న తూర్పు ముఖాన అంటే తూర్పు ముఖానంగా ముఖద్వారం పెట్టుకుంటే ఆయనకి సంపూర్ణంగా అన్ని విధాలుగా కలిసి వచ్చే అవకాశం కానీ అలాగని నార్త్ ఈస్ట్ కార్నర్ అంటారు. ఆ నార్త్ ఈస్ట్ కార్నర్ కాదు, పూర్తిగా ఉత్తర స్వయంగా ఉత్తర ద్వారం ఉండడం చాలా అవసరం పడుతుంది. గురుడు ఇలా నక్షత్రానికి అధిపతి గురుడు కాబట్టి గురుడు ఉండేది ఉత్తర దిక్కునంగా ఉండేవాడు అంటే తూర్పు ముఖాన ఉండేవాడు కాబట్టి అటువంటి ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది చెప్పగలుగుతామండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురూజీ. సూర్యకుమార్ గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్కారం సూర్యకుమార్ గారు. నమస్తే మేడం. సూర్యకుమార్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి కోసం అండి, బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నారు మేడం. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన ప్లేస్, టైము గురూజీకి వివరించండి. ఓకేనండి. గురుగారు నమస్తే అండి. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ అది 1994 సార్, December 9. 1994 December 9 సార్. ఓకే. టైం అండి? మార్నింగ్ 6:47 సార్. 6:47 6 గంటల 45 నిమిషాలు సార్ మార్నింగ్. ఏ ఊళ్ళో పుట్టారమ్మా బాబు? విశాఖపట్నం సార్. ఇప్పుడు ఏం చేస్తున్నాడమ్మా బాబు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు అండి. అబ్బాయి ఎడ్యుకేషన్ పరంగా పీజీ కంప్లీట్ అయిపోతుందా? సరే, బాబుది ఇక్కడ శతభిషం నక్షత్రం అయిందమ్మా, కుంభరాశి అయింది, లగ్నం కూడా చక్కగా వృశ్చిక లగ్నం అయింది. రాజ్యస్థానంలో కుజుడు యొక్క ప్రభావం కూడా చాలా అద్భుతంగా ఉంది. చదువే కాకుండా ఉద్యోగంలో కూడా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం కూడా కనబడుతుంది బాగానే. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం గురు మహాదశ నడుస్తుంది. ఇది 2020 వరకు ఉంది మేడం. ఈ లగ్నానికి గురుడు యోగకారకుడు, ధన పంచమాధిపతి కాబట్టి చక్కగా యోగించే స్థితిలో ఉన్నాడు. ఇది కాకుండా గురుడు లగ్నంలో కూడా ఉన్నాడు కాబట్టి చక్కగా అనుకున్నట్టుగా చదువే కాకుండా సంస్కారాలే కాకుండా మంచి ఉద్యోగం కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 2014 ఆగస్టు తర్వాత స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. 2014 ఆగస్టు వరకు మాత్రం కొంచెం చదువులో మేధస్సుగా ఉంటాడు కాబట్టి కొంచెం మేధస్సు పెంచడం, ఆలోచన జ్ఞానం పెంచడానికి ఈ అబ్బాయికి ఏం చేస్తారంటే లగ్నంలో గురుడు, రవి, బుధుడు 3 గ్రహాలు ఉన్నాయన్నమాట. గురుడితో పాటు రవి ప్లస్ బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి గురుబలం పెంచడం అనేది చాలా అవసరం పడుతుంది. రవితో దగ్గరలో ఉన్నాడు కాబట్టి అస్తంగతుడై ఉన్నాడు కొంతవరకు. అంచేత జ్ఞాన సంపదని ఇచ్చే గురు బలాన్ని పెంచడం చాలా అవసరం ఉంటుంది కాబట్టి మేధా దక్షిణామూర్తి స్తోత్రం నిత్య పారాయణ చేయించడం ప్రయత్నం చేయించండి. దీంతో పాటు అంటే కనకపుష్యరాగం ఒక రత్నం ఉంటుందండి. అది కనీసం చూపుడు వేలకి కనీసం 3.5 క్యారెట్స్ పెట్టడం ప్రయత్నం చేయండి. అది బంగారంలో కానీ వెండిలో కానీ పెట్టచ్చు. లోహం అనేది ప్రాధాన్యత కాదు, రత్నం పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ పడుతుంది. అదేవిధంగా ఏంటంటే కెంపును ఇంకొక రత్నం ఉంటుంది, అది కూడా ఉంగరం వేలు పెట్టడం ప్రయత్నం చేయండి. ఇది ఏంటంటే గురుడు నిత్యం జీవితాంతం పెట్టుకోవాల్సిన రత్నం ఇది. కారణం ఏంటంటే గురుడు అస్తంగతుడై ఉన్నాడు కాబట్టి గురుబలం పెంచుకుంటేనే కానీ జ్ఞాన సంపదతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి అటువంటి ప్రయత్నం చేయండి. మేధా దక్షిణామూర్తి స్తోత్రం కూడా నిత్య పారాయణ చేస్తూ ఉండమని చెప్పండి. 2014 ఆగస్టు తర్వాత స్థిరత్వం ఏర్పడే అవకాశం సంపూర్ణంగా చెప్పుదాం. నెక్స్ట్ కాలర్ ములాయప్ప గారు పొద్దుటూరు నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్కారం ములాయప్ప గారు. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన టైము, ప్లేస్ గురూజీకి వివరించండి. హలో సార్ చెప్పండి. 1990 ఆగస్ట్ 25వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి 3 టైంలో పుట్టాను సార్. ఆగస్టు 25 1990 1990 శనివారం సార్. రాత్రి ఎన్ని గంటలు పుట్టారు మీరు? మధ్యాహ్నం సార్ 2 నుంచి 3 టైంలో పుట్టాను. సరే అండి. ఇప్పుడు ఏ ఊర్లో పుట్టారండి? సార్ ప్రొద్దుటూరు సార్, కడప డిస్ట్రిక్ట్. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? సార్ ప్రజెంట్ నేను ఎంబీఏ చేస్తున్నాను సార్. ఫ్రెష్ గా జాయిన్ అయ్యాను. ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. సరే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సరే, మీది ఇక్కడ చిత్తా నక్షత్రం అయిందండి, తులారాశి అయింది, 3-4 పాదాలు వచ్చింది కాబట్టి తులారాశి అంటాం. ఇక్కడ లగ్నం కూడా ఇక్కడ చూసుకుంటే ధను లగ్నం అయింది. లగ్నంలో శని వక్రంలో ఉన్నాడు. సహజంగా లగ్నంలో శని ఉన్నాడంటేనే సగం కొంతవరకు జాప్యం జరగడం, తర్వాత పనులన్నీ డిలే జరగడం ఇవన్నీ జరుగుతాయి. దాంతోపాటు వక్రంలో కూడా ఉన్నాడు కాబట్టి మీరు ముందు చేసే ఆలోచన విధానంలోనే మార్పు తీసుకురావడం చాలా అవసరం ఉంటుంది. అంటే జీవితాంతం ఈ లగ్నంలో ఉంటాడు. అంచేత మీరు శని యొక్క ప్రభావం మీ మీద పడకుండా చూసుకోవడం చాలా అవసరం పడుతుంది. తర్వాత ధన, కుటుంబ, వాక్ స్థానం అనేది 2వ ఇల్లు అంటామన్నమాట. ఈ 2వ స్థానంలో రాహు యొక్క ప్రభావం కనబడుతుంది బాగా. అంటే ధనం అంటే అన్ని రకాల ధనాలు రావడము, వాక్స్థానం అంటే మాట్లాడే విధానము, కుటుంబము. మీరు రేపు ఉదయం వివాహం అయిన తర్వాత మీ యొక్క కుటుంబాన్ని కుటుంబం అంటామట. ఈ 3 స్థానాల్లో 3 సంబంధించిన ధనస్థానంలో ఇక్కడ రాహు అనే గ్రహం ఉండడం వల్ల ఈ 3 మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంచేది ఏంటంటే ముందు లగ్న బలం పెంచుకోవడం చాలా అవసరం పడుతుంది. ఈ లగ్నానికి ఏంటంటే భాగ్యం, అన్ని రకాల భాగ్యాలు ఇచ్చేవాడు అంటే రవి. అదేవిధంగా ఈ లగ్నానికి అధిపతి గురుడు అనమాట. ఈ భాగ్య బలం పెంచడానికి సూర్య ఆరాధన
నిత్యము సూర్య ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. మీరు ప్రత్యేకించి ఉదయమే 6 గంటల లోపు అంటే సూర్యోదయ కాలం కంటే ఉదయాన్నే ముందు లేచి స్నానం చేసుకుని సూర్య ఆరాధన, సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ స్తోత్రనామాలు ఇటువంటి సూర్య సంబంధమైన సాధన మీరు చేయడానికి ప్రయత్నం చేయగలిగితే మీ జీవితంలో ఆరోగ్యంగా ఉండడం, ఐశ్వర్యంగా ఉండడం, అన్ని విధాలుగా సెటిల్మెంట్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి 2009 నుండి గురు మహారదశ మొదలై ఉందండి. ఈ గురు మహారదశలో కూడా అంతర్దశ ప్రస్తుతానికి శని యొక్క ప్రభావం 2013 సెప్టెంబర్ వరకు ఉంది కాబట్టి సెప్టెంబర్ తర్వాత మీరు చేసే ప్రయత్నాల్లో ఇంకొంచెం సక్సెస్ఫుల్ అవుతుంది. గ్రహాల అనుకూలత కూడా ఉంటుంది. ఈ రత్న సాధన అదేవిధంగా మంత్ర సాధన మీరు ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్తారో కష్టమని తెలియకుండా కష్టాలను దాటుకుంటూ ముందుకు వెళ్ళడానికి సంపూర్ణ స్థితి ఏర్పడుతుంది చెప్పగలుగుతాను. నెక్స్ట్ కాలర్ విజయలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్కారం విజయలక్ష్మి గారు. నమస్కారం అండి, గురువు గారి పాదాభివందనములు. నమస్కారం చెప్పండి. 1810 1950 ఓకేనండి. టైము పొద్దున 9:30. పుట్టింది చిలకలూరుపేట. ఆ రోజు దుర్గాష్టమి, ఉత్తరాషాఢ 2వ పాదం మకరం. అన్నీ మీరే చక్కగా చెప్పేశారు. ఏం సమస్య అండి చెప్పండి. మరి సమస్య నాకు మనశ్శాంతి లేదండి. నాకు మా హస్బెండ్ మాట కుదరదు. మగపిల్లలు లేరు. ఉన్న ఒక్క ఆడపిల్లకి వర్ణాంత వివాహం అయింది. అమ్మాయి ఉద్యోగంలో కూడా ప్రాబ్లము. నేను ఇల్లు కొన్నాను, వాటి మీద ఆదాయం లేదు. అది ప్రస్తుత సమస్య. సరేనమ్మా. అమ్మ మీది ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రం అయిందమ్మా, మకర రాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూసుకున్నప్పుడు అంటే వృశ్చిక లగ్నం, లగ్నంలో కుజుడి ప్రభావము. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే వ్యయంలో రవి స్థితిగతులు చూసుకున్నప్పుడు బలహీన స్థితిలో ఉంది కాబట్టి కొంతవరకు మీరు అనుకున్న స్టేటస్ మీ జీవితంలో ఎప్పుడూ రాకుండా, ఇప్పుడే కాదు మీరు 50లో పుట్టారు, ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ 6 ఇయర్స్ దగ్గర పడుతుంది. జీవితంలో ఏనాడు మీరు అనుకున్న దానికి సాధన చేయలేక ఎప్పుడు చూసినా సరే ఇబ్బంది పడి 2-3 స్థానాలతో మొదటి స్థానం అనేది మీకు ఎప్పుడు ఇవ్వకుండా ఎంత కష్టపడినా ఇదే జీవితంలో జరుగుతూ ఉంది మీది. ప్రస్తుతానికి దశల వారీగా తీసుకున్నప్పుడు అంటే శని మహారదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశ శుక్రుడు ప్రభావం. ఈ శని మహారదశ 2005 నవంబర్ తర్వాత మొదలైందమ్మా. అక్కడ నుండి మీ జీవితంలో ఇబ్బందులు మొదలయ్యాయి. లగ్నంలో కుజుడు ఉండడం, నడుస్తున్న శని మహాదశ, కుజ శనికి పలకపోవడం, తర్వాత ఈ లగ్నానికి శని సపోర్ట్ చేయడం. ఎందుకు వృషిక లగ్నానికి శని యొక్క సపోర్ట్ అంటూ ఉండదన్నమాట. సో ఇవన్నీ ఒక ఎత్తుగా ఉంటుంటే మీ ప్రభావంలో 2005 నవంబర్ అంటే 2006 నుండి కూడా మీ జీవితంలో అన్ని ఇబ్బందికరమైన స్థితిలో కనబడుతున్నాయి. అందులో ప్రస్తుతానికి శుక్రుడు యొక్క అంతర్దశ నడుస్తుంది. ఇప్పుడు మీరు చేయవలసిన రెండు పనులు ఉన్నాయన్నమాట. ఒకటి లగ్నంలో కుజు బలం పెంచడం. ఎన్ని దేవతలు పూజ చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఫస్ట్ మీరు చేయవలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. మీ కష్టాలను బయటపడడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన. ఇది ఏ విధంగా చేయాలి ఇంతకుముందు చెప్పుకున్నా, మరొకసారి చెప్తాను. ఇది ఏమిటంటే ఒక వెండి విగ్రహాన్ని తీసుకోండి సుబ్రహ్మణ్య స్వామిది. అదేవిధంగా చక్కటి వెండి పళ్ళని తీసుకోండి. అందులో విగ్రహం పెట్టండి. పెట్టి నిత్యం అష్టోత్తరం చేస్తూ సుబ్రహ్మణ్యం అంటే అంగారక కవచం కానీ, సుబ్రహ్మణ్య స్వామి కవచం కానీ, లేకపోతే అష్టోత్తరం కానీ ఏదైనా ఒకటి చేస్తూ పాలతో క్షీరంతో అభిషేకం చేసి మీ అన్ని దేవతలు పూజ అయిన తర్వాత ఆరతి అయిన తర్వాత ఆ క్షీరాన్ని మీరు తీసుకోవడం, ప్రసాదాన్ని ప్రసాద రూపంలో తీసుకునే ప్రయత్నం చేయండి. ఇది చేయడం వల్ల శరీరంలో కొన్ని రుగ్మతలు పోయే అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత లగ్నంలో పూజడం అనేది ఏంటంటే మీకు మీ అంతటి మీకే కొంత కోపము ఆవేశం కూడా ఇస్తుందన్నమాట. అది కూడా కొంచెం కంట్రోల్ అవ్వడానికి అవుతుందన్నమాట. తర్వాత దశమ క్షేత్రాధిపతి స్థిరత్వం ఇవ్వడానికి దశమ క్షేత్రాధిపతి రవికి సంబంధించిన కెంపు అని ఒక రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నించండి. దీంతో పాటు భూసూక్తం అని నిత్య పారాయణం చేయండి. రోజుకు ఒకసారి పారాయణ చేయండి. ఈ భూసూక్త పారాయణ చేయడం వల్ల మీకు ఇంటి సమస్యలు అనేది పూర్తిగా అంటే మీరు కొనుక్కుని ఇంట్లో ఏదో సమస్య ఉందని అన్నారు, ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. రత్నం ఏదైతే మీరు రవికి సంబంధించి పెడతారో, రవికి సంబంధించి రత్నం పెడితే మీ రాజ్యం అని చేయగలుగుతున్నారు. అంటే మీరు అనుకున్న సాధించడానికి మీ ఇంట్లో మీకు ఆధిపత్యం వహించడం జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు మూడోది అంటే మీకు సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడైతే అభిషేకం చేస్తూ ఆ తీర్థం తీసుకుంటారో మీ శరీరంలో రుగ్మతలన్నీ పోయే అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఒక్కొక్క ప్రక్రియ జాగ్రత్తగా నేను చెప్పింది ఆలోచించి ఆ విధంగా చేయడం ప్రయత్నించండి. మీకు సుమారు అంటే ఇప్పుడు ఉన్న దశలు కూడా మీకు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి సుమారుగా ఫిబ్రవరి తర్వాత మంచి పరిణామాలు అంటే సాధన చేస్తే సాధ్యం కాదని ఏ విధంగా అంటారో ఈ కష్టాల నుండి తెలియకుండా ఏంటంటే ఈ సాధన వల్ల అంటే కష్టం తెలియకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి నుండి మంచి అద్భుత ఫలితాలు చూసే అవకాశం ఉంది చెప్పగలుగుతాం. నెక్స్ట్ రాజారాం గారు కరీంనగర్ నుంచి లైన్లో ఉన్నారండి. నమస్కారం రాజారాం గారు. నమస్తే మేడం, మాది జైత్యాల. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు రాజారాం గారు? మా కూతురికి పెళ్లి కావాలని 1 year మేడం. మరి అయితే మీద ఏమన్నా దోషం ఉందా? 2వ పెళ్లి. అవునా, మీ అమ్మాయి పుట్టిన ప్లేస్, డేట్ ఆఫ్ బర్త్, టైము గురూజీకి చెప్పండి. హలో చెప్పండి స్వామి. మాది పుట్టిన డేటు 5వ నెల 1988 17వ తారీఖు. టైం అండి? టైం మార్నింగ్ 6 o'clock. ఏ ఊళ్ళో పుట్టారు పాప? జైత్యాల ప్రక్కన, జైత్యాల మండలం. సరే, ఇప్పుడు 2వ వివాహంకి అన్ని విధాలుగా అనుకూలత లేదంటున్నారు. అదే వేళ మీరు అడుగుతుంది ప్రశ్న 1 year చూడబట్టి మరి అయితే ఏమన్నా దోషం ఉందా అని. ఇది 2వ వివాహం అండి మీరు చెప్తుంది?
అవునండి. పాపది ఇక్కడ రోహిణి నక్షత్రం అయిందండి, వృషభ రాశి అయింది. లగ్నం కూడా ఇక్కడ చూసుకుంటే వృషభ లగ్నం అయిందండి. అయితే ఇక్కడ ఏంటంటే కుజ రాహులు కలయిక అనేది ఒక దోషంగా కనబడుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఉన్న పరిస్థితి ప్రకారం దశల వారీగా కూడా మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 2000 సంవత్సరం నుండి రాహుదశ, అందులో కూడా అంతర్దశ ఇప్పుడు శుక్రుడు యొక్క ప్రభావం కనబడుతుందండి. అయితే రెండవ వివాహానికి అన్ని విధాలుగా అనుకూలత అనేది ఈ డిసెంబర్ 16వ తారీఖు నుండి మొదలై ఉందండి. అంచేత ఇది 2013 మార్చి 14 లోపల జరిగే అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది. అయితే ఇక్కడ దోషాలు అనేది 2 రకాల దోషాలు అండి. ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. ఇక్కడ కుజుడు యొక్క దోషం లగ్నం మీద పడడం, కుజుడు యొక్క విశేషమైన దృష్టి లగ్నం మీద పడడము, లగ్నంలో రవిచంద్ర బుధుల యొక్క కలయిక, ఇది కాకుండా శుక్రుడు కూడా కొంచెం బలహీన స్థితిలో ఉండడము, గురుబలం తక్కువగా ఉండడం, ఇవన్నీ చూసుకుంటే 3-4 రకాలైన దోషాలు ఉంటే కనబడుతున్నమాట. అంచేత అన్నిటికీ మొదట ప్రధానమైనది రాహు కుజుల కలయిక అనేది దోషం కాబట్టి ఆ 2 గ్రహాలకి జపము, హోమము, తర్పణం, సమారాధనము ఇవన్నీ చేయించిన ప్రయత్నం, చక్కటి పండితుని పిలిపించుకొని ఇంట్లోనే చేయించిన ప్రయత్నం చేయండి. మీ ఇంట్లో మీ సమక్షంలోనే అమ్మాయి చేత సంకల్పం చెప్పించి ఆ తీర్థ ప్రసాదాలు అమ్మాయికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా 2 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఈ విధంగా కార్యక్రమం చేసుకుంటూ నిత్యం అమ్మాయి చేత అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కవచాన్ని చదివించడానికి ప్రయత్నం చేయండి. ఈ 2 ప్రభావం వలన పూర్వదోషము అంటే ఇంతకుముందు ఉన్న దోషం అంతా పోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 ప్రయత్నం తర్వాత అమ్మాయికి ఏంటంటే ఒక పచ్చాను ఒక రత్నాన్ని పెట్టడానికి ప్రయత్నించండి. గరుడు పచ్చ అంటారు, ఇటువంటి రత్నాన్ని ఒకటి ఉంగరం వేలు పెట్టడానికి ప్రయత్నించండి. ఈ 3 ప్రభావం వలన మార్చి కల్లా అన్ని రకాలుగా స్థిరత్వం ఏర్పడి రెండవ వివాహానికి అన్ని విధాల అనుకూలత ఏర్పడే అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుజీ. రవి గారు నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్కారం రవి గారు. రవి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? రవి కాదు మేడం, ప్రవీణ్. ఓకే, ప్రవీణ్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ప్రవీణ్ గారు మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన ప్లేస్, టైము గురూజీకి వివరించండి. సెప్టెంబర్ 23 సంవత్సరం మధ్యాహ్నం సాయంత్రం 4 గంటలకు. సంవత్సరం చెప్పండి. 89 సార్, 1989. 89. 1989 ఏ ఊళ్ళో పుట్టారు? నల్గొండ. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నేను ఇప్పుడు అంటే తాపి మేస్త్రిని. ఏమండి? సరే చెప్పండి, ఏం తెలుసుకోవాలి? మీది ఇక్కడ ఏదైనా పెడదామని చూస్తున్నా, ఎట్లా ఉంటుందని. మీది ఇక్కడ పునర్వసు నక్షత్రం అయిందండి. పునర్వసు నక్షత్రం మిథున రాశి అయింది. లగ్నం కూడా చక్కగా చూసుకుంటే మకర లగ్నం అయింది. మీరు వేరే ఏదో పెట్టాలి, సొంతంగా పెట్టాలని అనుకుంటున్న దానికి అన్ని విధాలుగా గ్రహాల అనుకూలత మాత్రం ప్రస్తుతానికైతే లేదు. 2014 ఏప్రిల్ తర్వాత అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు తాపీ మేస్త్రి ఇవన్నీ అంతా చేస్తున్నారని చెప్పి ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించిన వరకు పగడం అనే ఒక రత్నం ఉంటుందండి. ఆ పగడం పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. తర్వాత మీ ధనస్థానంలో రాహు, వ్యయ స్థానంలో శని, అంటే ఇరుపక్కల 2 పాపగ్రహాల యొక్క సమ్మేళనం ఉండడం వల్ల ముందుకి వెనక్కి ఎక్కడికి వెళ్ళినా మీకు ఇబ్బందికరమైన స్థితిలో కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ పగడం అనే రత్నం మీకు కొంతవరకు అన్ని విధాలుగా సమకూరుస్తుంది. అటువంటి రత్నం పెట్టుకోవడం ప్రయత్నించండి. 2014 ఏప్రిల్ తర్వాత మీరు చేసే స్వతంత్రంగా చేయాలనుకున్న పనుల్లో సక్సెస్ఫుల్ ఉంటుందని చెప్పగలుగుతామండి. గురూజీ, అంటే మానవుల మీద నవగ్రహాల ప్రభావం ఉంటుందంటారు, అంటే గ్రహాల ప్రభావం ఉంటుందంటారు. ఇందులో అనుకూలమైన గ్రహాలు ఏమంటారు, ప్రతికూలమైన గ్రహాలు ఏమి? సాధారణంగా ఏంటంటే ఒక వ్యక్తి అంటే ఒక అంటే తల్లి గర్భం నుండి బయటకు వచ్చినప్పుడు ఏంటంటే 9 గ్రహాలలో 4 గ్రహాలు పాజిటివ్గా పనిచేస్తాయి, 4 గ్రహాలు నెగిటివ్గా పనిచేస్తాయి. ఒక గ్రహం మాత్రం న్యూట్రల్గా ఉంటుందన్నమాట. ఆ న్యూట్రల్ ఉన్న గ్రహం మనిషి శరీరంలో కూడా చూడండి, ఒక లైట్ వెలుగుతున్నాం కండి, మనం ఇప్పుడు కాంతిలో ఉన్నాం, కాంతిలో ఉంటే లైట్ వెలుగునంటే ఒక పాజిటివ్, ఒక నెగిటివ్, ఒక న్యూట్రల్ ఉంటుంది. ఆ 3 కలిస్తేనే మనకు ట్యూబ్లైట్ వెలుగుతుంది అంటారు. అదేవిధంగా జీవితంలో కూడా ఏంటంటే మనిషి జన్మలో కూడా ఏంటంటే ఈ పాజిటివ్ ప్లానెట్స్, నెగిటివ్ ప్లానెట్స్, ఒక న్యూట్రల్గా ఒక ప్లానెట్ ఉంటుందన్నమాట. అది ఎప్పుడూ వేవరింగ్ ఇస్తూనే ఉంటుందన్నమాట. ఇది సైంటిఫిక్ ఆస్ట్రాలజికల్గా మనం చెప్పుకున్న విషయాలు అనమాట. మనం చాలా రీసెర్చ్ మీద మనకు తెలిసిన విషయాలు ఇవన్నమాట. అయితే ఇందులో ఏంటంటే మనం కొంత సమయం మనం పుట్టినప్పుడు ఏవైతే పాజిటివ్గా మన జీవితంలో కనబడుతుందో ప్లానెట్స్, ఆ పాజిటివ్ ప్లానెట్ని ఎప్పుడు ప్లానెట్గా మనం సపోర్ట్ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయాలన్నమాట. అయితే ఇప్పుడు మీరు ఒక సమస్య మన దగ్గరకు వచ్చినప్పుడు, ఒక వ్యక్తి వచ్చినప్పుడు అంటే ఒక 20 సంవత్సరాల్లో కానీ 40 సంవత్సరాలు కానీ 50 సంవత్సరాలు వచ్చినప్పుడు ఏంటంటే దానికి తగ్గట్టుగా ఆ సమయంలో ఆ ప్రాబ్లమ్స్ ఏ ప్లానెట్స్ ద్వారా జరుగుతున్నాయి, ఆ సమయంలో పుట్టినప్పుడు ఏ ప్లానెట్ అయితే పాజిటివ్గా ఉన్నాయో అది ఇప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు వాటి సపోర్ట్తో మనం మళ్ళీ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ అనలైజ్ చేయడం అనేది చాలా గొప్ప విద్యగా చెప్తాం. అలా అనలైజ్ చేసిన తర్వాత దాని రెమెడీ చెప్పడం అనేది జ్యోతిష్యంలో సంపూర్ణత్వం వస్తుంది. చాలామంది జ్యోతిష్యులు ఉంటారు, అదేవిధంగా చాలామంది రెమెడీస్ చెప్పడం కూడా ప్రయత్నం చేస్తారు. సో
అనలైజ్ చేయడం అనేది గొప్ప విషయం. కాబట్టి ఈ రకంగా అనలైజ్ చేసుకుంటూ ఏ గ్రహం అనేది ప్రతి గ్రహం మంచివే, ఏది చెడు గ్రహాలు లేవు. పుట్టిన సమయం బట్టి దాని ఉండే స్థానాన్ని బట్టి అవి ఇచ్చే ప్రక్రియలు కూడా ఆ విధంగా రిలేషన్తో వస్తుంటాయి అన్నమాట. సో ఇటువంటివన్నీ మనం చూసుకోవడం, అనలైజ్ చేయడం అనేది చాలా గొప్ప విజయంగా చెప్తాం. కాబట్టి అటువంటి అనలైజ్ చేసుకున్న తర్వాత చక్కగా రెమెడీస్ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే అద్భుత ఫలితాలు ఉంటాయని చెప్పగలుగుతామండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురూజీ. భారతి గారు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్కారం భారతి గారు. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు భారతి గారు? నా గురించేనండి, భారతి. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన ప్లేస్, టైమ్ గురూజీకి వివరించండి. హలో. 26/3/1972 4:05 ఈవినింగ్. ప్లేస్ ఆఫ్ బర్త్ తిరుపతి అండి. భారతి గారు కొంచెం నిదానంగా చెప్పండి. 26/3/1972 టైం అండి 4:05 ఈవినింగ్ అండి, 4:05 తిరుపతి అండి. తిరుపతి ప్లేస్ ఆఫ్ బర్త్ అండి. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? నేను హౌస్ వైఫ్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వైవాహిక జీవితంలో. నాకు ఫ్యూచర్ ఎలా ఉంటది, ఓన్ హౌస్ ఉందా, నా లగ్నం ఏమిటి, నాకు జరిగే దశ ఏమిటి, నేను ఏ రత్నం ధరించాలి, నేను డైమండ్ పెట్టుకోవచ్చా లేదా, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి. అండ్ ఫ్యూచర్ అబౌట్ మై ఫ్యామిలీ, భర్త చూసుకుంటాడో లేదా, డైవర్స్ నడుస్తున్నాను. సరేనమ్మా, మీది ఇక్కడ మఖా నక్షత్రం అయిందమ్మా, సింహరాశి అయింది, లగ్నం కూడా సింహ లగ్నం అయింది మీది. అయితే ప్రస్తుతానికి ఏంటంటే కుజు మహారదశ నడుస్తుంది 2012 డిసెంబర్ 18 నుండి. నిజంగా చెప్పాలంటే మీకు మంచి రోజులు డిసెంబర్ 18 నుండి వచ్చేయని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక్కడ నుండి 7 సంవత్సరాలు మీకు చెప్పిందే రాజ్యం మీ ఇంట్లో జరుగుతుంది, ఏమాత్రం అధైపడకండి. తర్వాత ఇంకా సెకండ్ విషయం ఏంటంటే మీ వైవాహిక జీవితంలో జరిగిన సమస్యలకు కారణం 2 ఉన్నాయమ్మా. శని కుజుల కలయిక ఎవరి జాతకంలో అయినా సరే ఏ స్థానం ఉన్నప్పటికీ వాళ్ళకి యొక్క వైవాహిక జీవితంలో ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయన్నమాట. వివాహం జరగడం ఒక రకంగా తంత అయితే వివాహ అనంతరం దాన్ని మెయింటైన్ చేయడం కానీ వివాహ జీవితంలో వైవాహిక జీవితంలో కానీ ఒక అన్యోన్యత లేకుండా ఇబ్బంది పెడుతుంటామాట. ఈ శని కుజుల కలయిక అనేది వైపరీత్యం చెప్తుంటాం అన్నమాట. ఏ స్థానంలో ఉన్నప్పటికీ ఇక్కడ మీకు కర్మస్థానాలు ఉన్నాయి కాబట్టి ఏ ప్రొఫెషన్ చేయాలన్నా అందులో కూడా ఇబ్బంది కదా, తర్వాత వైవాహిక జీవితంలో కూడా ఇబ్బంది జరగడానికి ఈ రెండుకి కారణం చెప్తామన్నమాట. అయితే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మీరు అడిగారు, రత్నాల గురించి అడిగి ఉన్నారు. ఈ లగ్నానికి పంచమాధిపతి గురుడు కాబట్టి గురు సంబంధమైన రత్నమైనటువంటి కనకపుష్యరాగం అనే రత్నాన్ని, అదేవిధంగా కెంపున ఒక రత్నాన్ని, ఈ రెండు కనీసం 4 క్యారెట్స్ పెట్టుకోవడం ప్రయత్నించండి. ఇంకా క్లారిఫికేషన్ కావాల్సి మాకు మేము ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 రత్నాలు 4 క్యారెట్స్ పెట్టుకోండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మీరు లగ్న బలంలో ఉండడం, తర్వాత 12th హౌస్లో కేతు ఉండడం వల్ల ఏంటంటే మీకు మోక్షం అంటే దైవ సంధాన అంటే ఎంత మీరు చేయగలిగితే అంత సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ విత్ ద పీపుల్, ఫైటింగ్ విత్ ద ఫ్యామిలీ, అంటే మనం ఏంటంటే సాధారణ మనకు సమస్యలను ఫైట్ చేయడం ప్రయత్నం, దానికంటే దైవ సంబంధమైన క్రియలు ఎక్కువ ఎంత చేయగలిగితే మీకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవడానికి అవకాశం ఉంటుంది. 12th హౌస్లో కేతు యొక్క ప్రభావం ఆ విధంగా మీకు చూపుతుందన్నమాట. ఇక మూడో విషయం అంటే మీకు లైఫ్ సెటిల్మెంట్స్లో ఇవన్నీ జరగడానికి కారణానికి దశలు ఆల్మోస్ట్ మీకు జీవితంలో పుట్టినప్పటి నుండి కేతు దశ, శుక్రదశ, రవి దశ ఈ 3 ఏమాత్రం సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు రాబోయే కుజు మహారదశ మాత్రం విపరీత రాజయోగం ఇస్తారు. కుజుడు రాజయోగ కారకుడు అన్నమాట. మీకు వాడి యొక్క దశ స్టార్ట్ అయ్యి కరెక్ట్గా ఒక 15 రోజులు కూడా కాలేదండి. అంచేత ఇప్పుడు కుజు సంబంధమైన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా మీరు చేయడం ప్రయత్నించండి. ఇటువంటివన్నీ చేసుకుంటూ వెళ్తే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. 1 కెంపు, 2 కనకపుష్యరాగం, 3 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. మంచి రోజులు స్టార్ట్ అయ్యి 10 రోజులే అయింది కాబట్టి ఈ 3 చేయండి, మీకు ప్రశాంతమైన జీవితం జరుగుతుందని చెప్పగలుగుతామండి. ధన్యవాదాలు గురూజీ, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకు జ్యోతిషపరమైన ఎన్నో సందేహాలను నివృత్తి చేసినందుకు. చూశారు కదండి, ఇది నేటి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మరిన్ని ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.